ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు దక్కడంతో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కాస్త ఘాటుగా స్పందించింది. ఈ బహుమతి రాకున్నా అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ మాత్రం శాంతి సంప్రదింపులు, యుద్ధం నిలువరించడంతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడడాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానవతావాది అని అభివర్ణించింది. ఆయనకు హృదయం సైతం ఉందని గుర్తు చేసింది. ఆయన తన సంకల్ప శక్తితో పర్వతాలను సైతం కదిలించగలరని తెలిపింది. అలాంటి వ్యక్తి ఎక్కడా ఉండరంటూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం ప్రతినిధి స్టీవెన్ చూయింగ్ శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. ఈ బహుమతి అధ్యక్షుడు ట్రంప్కి కాకుండా మరొకరికి ఇస్తూ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఈ సందర్భంగా స్టీవెన్ చీయుంగ్ విమర్శించారు. ఈ బహుమతి ఎంపిక విషయంలో శాంతి స్థానంలో రాజకీయాలు చేశారంటూ నోబెల్ కమిటీ నిరూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025వ సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతికి వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోను ఎంపిక చేశారు. ఆమె పేరు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రతినిధి జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వెనిజులా దేశంలో పలు విపత్కర పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం నిలబెట్టడంలో ప్రతిపక్ష నేతగా మచాడో కీలకంగా వ్యవహరించారంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.